హాయ్, నేను మీ డాక్టర్ రాజేశ్వరి. ఇప్పుడు నేను చూపిస్తున్న కేసు చాలా ఇంపార్టెంట్ కేసు. అది హెయిర్ లాస్ గురించి. సో ఈ హెయిర్ లాస్లో కూడా చాలా రకాల హెయిర్ లాస్ ఉంటాయి. బట్ ఈ హెయిర్ లాస్ అనేది చాలా టిపికల్గా ఉంటుంది అండ్ దాన్ని అలోపేషియా యూనివర్సాలిస్ అంటాము. సో ఇది ఎలా మొదలవుతుందంటే ఒక చిన్న ప్యాచ్తో స్టార్ట్ అవుతుంది. అంటే ప్యాచ్ హెయిర్ లాస్తో అవుతుంది. ఈ ప్యాచ్ హెయిర్ లాస్ని కనుక మనం నెగ్లిజెన్స్ చేస్తే కనుక సో అది ఎంటైర్ బాడీ మొత్తంలో హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని మనం అలోపేషియా యూనివర్సాలిస్ అంటాము. సో ఈ అలోపేషియా యూనివర్సాలిస్ ఎందుకు వస్తుందంటే ఇట్స్ అ కంప్లీట్లీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఓకేనా. సో మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఎనిమీ లాగా అవుతుంది కాబట్టి ఇది ఎంటైర్ మన ఇమ్యూనిటీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో ఏంటంటే చిన్న పాప. సో ఈ పాపకి ఎలా అంటే వాళ్ళ జెనెటికల్లీ క్యారీ అయింది వాళ్ళ ఫ్యామిలీలో మదర్ సైడ్ నుంచి. సో అందుకని ఆ పాపకి అసలు ఇలాంటి ఏమీ తెలియదు పాపం, కానీ మొత్తం హెయిర్ లాస్ అనేది జరిగిపోయింది. ఈ పాప నా దగ్గర రావడం వల్ల ఈ అలోపేషియా యూనివర్సాలిస్కి నేను ఒక సింపుల్గా పిఆర్పి ట్రీట్మెంట్స్ అండ్ అలోపేషియా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తూ ఉండండి ఎంత మంచిగా హెయిర్ గ్రోత్ వచ్చింది. సో చాలామంది అడుగుతుంటారు ఈ పేలు కొరుకుళ్ళకి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లకి ట్రీట్మెంట్ పనిచేయదని. అట్లా కాదు. సో 100% కాకపోయినా 100లో 85 to 90% రిజల్ట్స్ అనేది వస్తుంది. బట్ మిగతా ఒక 10% వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని బట్టి ఉంటుంది. బట్ ఈ పాపకి చిన్న పాప కదా ఎంత బాగా రిజల్ట్ వచ్చినాయి అంటే ఆ పాప కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎలాంటి ఏమీ డౌట్ లేకుండా ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు తొందరగా వచ్చి మీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.